ఈరోజు నేను మీతోటి హీలింగ్ ప్రాసెస్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో ఎలా అయితే నేను సర్జరీ తర్వాత నాకు ఎలా హీలింగ్ అయిందో, దానికి ఎలాంటి ప్రాసెస్ చెప్పారో వాళ్ళు డాక్టర్ వాళ్ళు, సో ఆ టీం వాళ్ళు, సర్జరీ టీం వాళ్ళు, అండ్ ట్రైకోస్ టీం వాళ్ళు, సో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి సర్జరీ జరిగిన తర్వాత అట్లీస్ట్ 3 days వరకు మా ఎవరైతే సర్జరీ చేసిన వాళ్ళ హెడ్ మూమెంట్ ఎక్కువ చేద్దని చెప్పారు. సో ఎలా అంటే డౌన్వర్డ్స్ హెడ్ బెండ్ చేయడం, సో ఎక్కువసేపు ఫోన్ చూస్తూ ఇట్లా చూడడం, ఇంకా స్ట్రేట్గా ఉంచడం. సో తర్వాత మనం సర్జరీ అయిన తర్వాత కార్లో వెళ్తున్నప్పుడు కార్ నుంచి ఎలా వెళ్ళడం, సో డోర్ నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు తలపై చేయి పెట్టుకొని లోపలికి వెళ్ళడం ఇలా, సో బెండ్ అవుతూ దిగడం, బెండ్ అవుతూ వెళ్ళడం. సో ఇలాంటి ఇంకా ఇంట్లోకి వచ్చేటప్పుడు డోర్ కర్టన్స్, డోర్స్ చూసుకొని వెళ్ళడం, గడప తగలకుండా హెడ్ పైన చేయి పెట్టుకోవడం. సో ఇలాంటివన్నీ చెప్పారన్నమాట. సో దాని తర్వాత హీలింగ్ డోర్ ఏరియాలో హెయిర్ తీసేటప్పుడు సో కాంట్మెంట్ ఇచ్చారు, అది కూడా రబ్ చేసుకోమని చెప్తారు తర్వాత. సో దాని తర్వాత ఎప్పుడైతే మనం సర్జరీ చేసుకున్నాక హెయిర్ ఎప్పుడైతే డ్రై ఉంటుందో, సో ఆ డ్రై కోసం అది మరీ డ్రై కాకుండా ఒక స్ప్రే చేయమని చెప్పారన్నమాట. సో ఆ స్ప్రే కూడా చేశాను నేను ఎవ్రీ 1 hourకి 24 hours చేశాను. దాని తర్వాత అవసరం లేదు నాకు. సో అది కూడా బాగా చేశాను అన్నమాట. సో దాని తర్వాత వాళ్ళు చెప్పే ప్రతి ఒక్కటి ఫాలో అయ్యాను. ఇంకా సన్లైట్ డస్ట్ పడొద్దని చెప్పారన్నమాట. అట్లీస్ట్ ఒక 7 days అన్నా మనం బయటకు రాకుండా అని చెప్పారు. సో మన ఇష్టం అది రావచ్చు, బట్ సన్ ఇంకా డస్ట్ ప్రివెంట్ చేసుకోవడానికి సో మంచిది అనమాట ఇది మన హెయిర్కి. సో నేను అది చేశాను అనమాట. సో నేను 10 days వరకు బయటికి వెళ్ళలేదు. సో నాకు బాగా మంచిగా రికవరీ అయ్యేది నా హెయిర్ని. సో లాస్ అవుతూ ఉంది, ఇంకా 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 అవుతూనే ఉంది. సో నా డోనర్ అయితే చూపిస్తాను మీకు ఈరోజు. సో నా రికవరీ అయిపోతుంది. నేను ఫొటోస్ చూసాను మార్నింగ్. జస్ట్ నేను చేపెట్టినప్పుడు మాత్రం లైట్గా చిన్న చిన్న ఉంటుంది అంతేగాని అంతకుమించి ఏం లేదు. సో అంత బాగానే ఉంది నాకైతే.